తాను అపవిత్రతతో ఉండి పిల్లలను పవిత్రులుగా ఉండండి అని చెప్తే పిల్లలు కోపం వచ్చిందా రాదా? నువ్వు చేసేది ఒకటే, నాకు చెప్పేది ఒకటా అంటారు. ఇదంతా ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి అసలు పిల్లలకు చెప్పడమే మానేస్తారు. పిల్లలకు చెప్పడం మానేస్తే ఆ తల్లిదండ్రులకి శ్రమ. దేవుడు చూస్తూ ఊరుకోడు. దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చింది నీ గొప్పతనం కాదు. దేవుడు యేసుక్రీస్తు లాంటి కుమారులు అనేకులు కావాలి కాబట్టి దేవుడు అందరికి ఏం చేస్తున్నాడు? సంతానాన్ని ఇస్తున్నాడు. పిల్లలపై మిమ్మలను మేనేజర్లుగా నియమించాడు. మన పని మనం చెయ్యాలి. దేవుని పిల్లల్ని అప్పచెప్పాలి కాబట్టి ఖచ్చితంగా వారు ఏం చేయాలి? బెత్తాన్ని వాడాల్సిందే. 23వ అధ్యాయం చూసినట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13 నుంచి 14 వరకు. నీ బాలులను శిక్షించుట మానుకొనకుము,